వైష్ణవి అంటుంది గుండమ్మతోని. ఇంకా ఆ చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకో నాకు కంగారుగా ఉంది. అసలు చరణ్ డబ్బులు తీసుకువెళ్ళాడా, వాళ్ళు వదిలిపెట్టారా లేదా మన అక్షతని అని కంగారుగా ఉంది గుండమ్మ అనగానే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోపక్క పల్లవి ఆ రౌడీల్ని ఇక చేతులు విరిచి వెనక ఈపు వంచి గుద్ది మరీ ఇక ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ రౌడీల్ని. ఇటు పక్క చరణ్ అటు అక్షిత ఇద్దరు కళ్ళప్పు చెప్పి ఏంటి ఈ పల్లవికి ఇంత బలం ఇంత డేర్ అన్నట్టుగా చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత పల్లవి అక్కడున్న రౌడీలను అందరినీ కూడా చితకబాదేసి ఇక ఒక కర్ర తీసుకొని ఇంకా బాదుతూ ఉంటుంది. కిడ్నాప్ చేస్తారా, కిడ్నాప్ ఎవర్రా మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పండి అని చెప్పి బాదుతూ ఉంటే ఇక కిడ్నాపర్స్ అందరూ కూడా పారిపోతారనమాట. ఆ తర్వాత ఇక ఆ డబ్బు బ్యాగ్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇక డబ్బు బ్యాగ్తోని ఇక పల్లవి అక్షితని అక్కడ కట్టేస్తారు కదా, అక్కడికి వచ్చి అక్షతని విడిపిద్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే గుండమ్మకి ఐడియా వస్తుంది, అవును పల్లవి కూడా వెళ్ళింది కదా, పల్లవికి ఫోన్ చేద్దాము అని చెప్పి పల్లవికి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండమ్మా అనగానే, ఏమైంది చరణ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇటేమో వైష్ణవి చాలా కంగారు పడుతుంది, అసలు ఏమయ్యారు, డబ్బు ఇచ్చారా, అక్షతని సేఫ్గా తీసుకొస్తున్నారా లేదా అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే ఇక చెప్తుందన్నమాట పల్లవి, మీరేం కంగారు పడకండమ్మా, డబ్బు సేఫ్, అక్షత సేఫ్, అందరం సేఫ్, వచ్చేస్తున్నాం కాసేపట్లో అనగానే, అవునా త్వరగా వచ్చేయండి, మళ్ళీ ఆ రౌడీలు ఏమైనా చేస్తారు, త్వరగా వచ్చేయండి అమ్మా అని చెప్పి గుండమ్మ చెప్తుంది. సరే అమ్మా మీరేం కంగారు పడకండి, మేము వస్తాం సేఫ్గా అని చెప్పి చెప్తుందనమాట పల్లవి. తర్వాత గుండమ్మ చెప్తుందనమాట పక్కనే ఉన్న వైష్ణవికి, మన అక్షిత సేఫ్ అంట, వచ్చేస్తున్నారంట అనగానే అమ్మయ్య అని చెప్పి అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఇటు పల్లవి ఏమో అక్షతకి గట్లని ఇపదిస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్షిత లేచి నించుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, చరణ్కి కూడా విడిపించు అని చెప్పి అనగానే, అయ్యో నేనా, సార్కి నేను విడిపించడం ఏంటి, మనం చరణ్ సార్ ఎంత క్రిటికల్ సీన్లో ఉన్నా కూడా పల్లవి హెల్ప్ తీసుకోను అని చెప్పారు. ఇక రౌడీని చూస్తే నేను అంత దూరం పరిగెడతానంట, అదే చరణ్ సార్ అయితే ఒక రేంజ్లో ఫైట్ చేస్తారంట కదా సార్, అంతేనా, ఆల్రెడీ చెప్పారు నా హెల్ప్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోను అని చెప్పి, ఇంకా అందుకే నేనైతే విడిపించదలుచుకోలేదు, అందుకే పద వెళ్ళిపోదాము అని చెప్పి అనగానే అప్పటికి అక్షిత అంటుంది, నువ్వు విడిపించకపోతే నా చరణ్ని నేనే విడిపించుకుంటాను, అయ్యో అయితే కానివ్వు అని చెప్పి పల్లవి అంటుంది. సరే అని చెప్పి ఇక అక్షితనే చరణ్ని విడిపిస్తుంది అనమాట, కట్లన్నీ తీసేస్తుంది. ఇక చరణ్ చేతికేమో బేడీలు ఉంటాయి, ఇదేంటి ఇవి ఉన్నాయి, మరి ఇప్పుడు దీని కీస్ ఎక్కడున్నాయో అనగానే ఆ రోడ్ల దగ్గరే ఉన్నాయి అని చెప్పి చరణ్ చెప్తాడు. మరి ఇప్పుడు ఎలా ఈ కీస్ అని చెప్పి అనగానే, సరే ముందైతే లాగి చూద్దాము అని చెప్పి ఇక అక్షిత లాగి ట్రై చేస్తూ ఉంటుంది. రావట్లేదే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. మధ్యలో పట్టుకొని లాగు అని చెప్పి మధ్యలో పట్టుకొని కూడా అలా ఇలా లాగుతూ ఉంటుంది. ఆ బేడీలు ఏవో రావు, గట్టిగా ఉంటాయి, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటారు. అక్షిత అలాగే ఇటు చరణ్. అలా చూస్తూ ఉండకపోతే ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి చరణ్ అంటాడనమాట పల్లవితోని. అప్పుడు పల్లవి అంటుంది, ఓకే నన్ను అడిగావు కాబట్టి హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇక అలా చూసి ఇవి స్లైడ్తో వచ్చేస్తుంది అని చెప్పి పక్క పిన్ తీసి ఇక పక్క పిన్ అందులో గుచ్చి ఇక ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. ఇటు అక్షిత అటు చరణ్ మొహమొహాలు చూసుకుంటారు, ఏంటి ఇంత ఈజీగా వచ్చేసింది అన్నట్టుగా చూస్తూ, అంత ఈజీగా ఎలా తీసావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పటిక అంటుంది పల్లవి, అన్ని చోట్ల బుర్ర ఉపయోగించాలి సార్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది మనం ట్రిక్కీగా ఆలోచించాలి, ప్రతి చోట బలం ఉపయోగిస్తే చాలదు, కొన్ని చోట్ల బుద్ధి బ్రెయిన్ కూడా వాడాలి, చూసుకుంది చాలే కానీ మొహమొహాలు పదని ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక డబ్బు బ్యాగ్తోని అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇటు పక్క గుండమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇక కారులో పల్లవి వాళ్ళు వస్తారనమాట ఇంట్లోకి రాగానే ఇక వైష్ణవిని హక్ చేసుకుంటుంది వాళ్ళ కూతురు అక్షిత. అమ్మయ్య మా అక్షిత వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. నీకోసం ఎంత కంగారు పడ్డాను తెలుసా అని చెప్పి కామాక్షి కూడా అంటుంది. ఆ తర్వాత ఇక పల్లవి, అమ్మ మీ డబ్బు ఇదిగోండి అని చెప్పి బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెడుతుంది పల్లవి. తర్వాత ఆదిత్య అంటాడు, చరణ్ నేను నిజంగా చాలా రియల్ హీరోవి, ఎందుకంటే డబ్బు తీసుకెళ్ళే వాళ్ళకి ఇద్దామని, కానీ నువ్వు మా అక్షితని సేవ్ చేసావు, అలాగే డబ్బులు కూడా పోకుండా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చావు, రియల్ హీరో నాన్న నువ్వు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు. పక్క శ్రీనివాసరావు కూడా అంటారు, నిజం బాబు చరణ్ నిజంగా నువ్వు హీరోవి, ఎందుకంటే ఆల్రెడీ ఆ రౌడీల దగ్గర ఒక ఆడపిల్ల చిక్కుకుపోయింది, ఇప్పుడు నువ్వు నీతో పాటు పల్లవిని కూడా ఈ ఆడపిల్లని కూడా తీసుకెళ్ళావు, డబ్బులు తీసుకెళ్ళావు, అసలు ఇద్దరు ఆడపిల్లని సేవ్ చేసావు, డబ్బు కూడా వెనక్కి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదబ్బాయి, నిజంగా నువ్వు మ్యాన్లీ హీరోవి అని చెప్పి ఇక శ్రీనివాసరావు కూడా పొగుడుతూ ఉంటే ఇక అవును అని చెప్పి గుండమ్మ కూడా అంటుంది, నిజం చరణ్ నువ్వు చాలా కష్టపడి వీళ్ళని కాపాడి తీసుకొచ్చావు బాబు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అంటాడు, అమ్మ ప్లీజ్ ఆంటీ మీరు మరీ అలా పొగడకండి, నాకు తల తీసేసినట్టు అవుతుంది అనగానే, అదేంటి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షిత, నేను చెప్తాను అసలు ఏమైందో అని చెప్పి ఇక అక్షిత చెప్తుంది, అసలు సేవ్ చేసింది చరణ్ కాదు పల్లవి సేవ్ చేసింది, యాక్చువల్గా చరణ్ నన్ను సేవ్ చేద్దామని వచ్చాడు, అయితే ఆ రౌడీలు మా ఇద్దరిని లాక్ చేసేసారు, ఇక మేము ఇద్దరం అలాగా కుర్చీ కట్టేసేసారు మా ఇద్దరిని, అదే కరెక్ట్ టైంకి పల్లవి వచ్చింది కాబట్టి ఇక మా సేఫ్ అయ్యాము, ఇక పల్లవి వచ్చి ఆ రౌడీలు అందరినీ చితకబాది ఇక వాళ్ళంతా పారిపోయారు, ఇక డబ్బులు కూడా సేవ్ చేసింది పల్లవి అన్నట్టుగా మొత్తం అంతా అక్షిత జరిగిందంతా చెప్తుంది.
తర్వాత గుండం అంటుంది, ఇంతకీ ఆ రౌడీలు మన అక్షతని ఎందుకు కిడ్నాప్ చేస్తారో ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఇటు పక్క చెప్తూ ఉంటాడు చరణ్, ఇదంతా ఖచ్చితంగా ప్లానే ఆంటీ, ఎవరో కావాలని ప్లాన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పల్లవి కూడా అంటుంది, నేను ఆల్రెడీ అడిగాను కానీ వాళ్ళు ఏం చెప్పలేదు, పారిపోయారు అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ అంటాడు, ఖచ్చితంగా ఇది ప్లానే, మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు తెలుసుకుంటేనే కదా అసలు అక్షతకి ఇంత డేంజర్ తప్పింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక పల్లవి కూడా, అవును ఖచ్చితంగా మీరు పోలీసులు చెప్పాలి ఆంటీ, లేదంటే ఎంక్వైరీ కూడా చేయించాలి, గట్టిగా ఎంక్వైరీ చేయించండి, అసలు ఇది ప్లాన్, ఇదంతా ఈ కిడ్నాప్ ఎవరు చేయించారు ఏంటని తెలియాలి, తెలుసుకోండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత వైష్ణవి అంటుంది, ఏంటి పల్లవి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు పోలీసులు వద్దు, ఎంక్వైరీ వద్దు, ఏమి వద్దు, ఇదంతా అక్షతకి కిడ్నాప్ అయిందని చెప్పి బయట అందరికీ తెలిస్తే పరువు ఎంత పోతుంది, ఏమి వద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది వైష్ణవి. అవునులే అన్నట్టుగా ఇక అక్కడున్న ఆదిత్య కూడా అంటూ ఉంటే ఇక చరణ్, సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక చరణ్ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. చరణ్ వెళ్ళగానే ఇక గుండమ్మ అక్కడున్న పల్లవిని చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి దగ్గరికి వచ్చి పల్లవిని హక్ చేసుకుంటుంది అనమాట గుండమ్మ. తర్వాత గుండమ్మ అంటుంది, చాలా థ్యాంక్స్ పల్లవి, నువ్వు ఉండబట్టే అక్షత క్షేమంగా ఇంటికి వచ్చింది, అసలు నువ్వు వెళ్ళబట్టే నువ్వు టైంకి అక్కడ గుండాల్ని అందరినీ చితకబాది మరి చాలా క్షేమంగా ఇటు చరణ్ని అటు అక్షతని ఇంటికి తీసుకొచ్చావు. శ్రీనివాసరావు అంటారు, అమ్మ ఒక విషయం చెప్పనా, అసలు గుండమ్మకి నీకు ఏమీ తేడానే లేదు, అసలు నువ్వైనా ఇటు గుండమ్మైనా ఏ పైనైనా స్టార్ట్ చేసి బయటికి వెళ్ళారంటే ఆ పని పూర్తి చేసుకుని విజయంతో ఇంటికి వస్తారు, నీకు తనకి ఏమీ తేడా లేదు అని చెప్పి చాలా పొగుడుతూ ఉంటారు. అలాగా శ్రీనివాసరావు పొగుడుతూ ఉంటే ఇటు అక్షిత అటు వైష్ణవి చాలా కోపంగా చూస్తూ ఉంటారన్నమాట గుండమ్మని అటు పల్లవిని. తర్వాత అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటు అక్షిత అటు వైష్ణవి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక దగ్గర కూర్చొని, మమ్మీ అసలు గుండాలు నన్ను ఏం చేస్తారో అని భయపడి చచ్చాను మమ్మీ అని చెప్పి అనగానే, కొట్టాల చంపాలా నిన్ను, అసలు నీ రూమ్లో నువ్వు ఏడవకుండా ప్లాన్ అంతా ఫ్లాప్ చేసింది నువ్వే అని చెప్పి అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది వైష్ణవి. అప్పుడు అక్షిత అంటుంది, అసలు ఈ ప్లాన్ గురించి నాకు ముందే చెప్తే అక్కడ గాలి అడగపోయినా నిద్ర పట్టకపోయినా నా రూమ్లోనే ఏడ్చేదాన్ని, నువ్వు చెప్పకపోవడం వల్ల ఇదంతా నీ వల్లే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తర్వాత వైష్ణవి అంటుంది, ఫోన్లో ఎలాగోలా సేఫ్కి వచ్చావు, అసలు కిడ్నాప్ చేయించింది నేనే అని చెప్పి పల్లవికి మాత్రం అస్సలు తెలియకుండా చూడు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షతతోని. అప్పుడే అక్కడికి పల్లవి వచ్చి, ఎందుకు చేశారు ఈ పని అని చెప్పి గట్టిగా అరుస్తుంది వైష్ణవి మీద అటు అక్షత మీద. అక్షత అంటుంది, అసలు మా మమ్మీయే కిడ్నాప్ చేయించిందని ఎలా అంటావు నువ్వు, ఏ ప్రూఫ్ ఉంది నీ దగ్గర అని చెప్పి అనగానే ఇప్పుడు పల్లవి అంటుంది, అక్కడ గుండాలని చితకబాతున్నప్పుడు ఆ గుండాల ఫోన్లో మీ మమ్మీ నెంబర్ చూశాను, అప్పుడే అర్థమైంది ఈ ప్లాన్ అంతా కూడా మీదే అని చెప్పి, మీరు అక్షతని కిడ్నాప్ చేయించాలనుకోలేదు, మీరు నన్ను కిడ్నాప్ చేయించాలనుకున్నారు, అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయించాలనుకున్నారు అని చెప్పి పల్లవి అడుగుతుంది. నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం మా మమ్మీకి ఏంటి అన్నట్టుగా అడుస్తూ ఉంటుంది అనమాట అక్షత. నాకు తెలుసులే ఇదంతా మీ మమ్మీ చేయించింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. వైష్ణవి అంటుంది, ఆ గుండాల దగ్గర నా నెంబర్ ఉంటే నేనే కిడ్నాప్ చేయించినట్టేనా అని చెప్పి అంటంగానే, మరి ఆ గుండాల దగ్గర మీ నెంబర్ ఎందుకు ఉంటుంది ఏంటి, నాకు ఆ మాత్రం నేను చిన్నపిల్లనా తెలుసుకోలేనా అని చెప్పి అంటుంది పల్లవి. టైం ఆ రౌడీలు ఇంట్లోకి వచ్చారు అంటే ఎవరు పక్కగా ప్లాన్ చేసి వాళ్ళకి చెప్పారు కాబట్టి ఇలా రాగలిగారు, అసలు నేను అక్షత ప్లేస్లో పడుకున్నాను కాబట్టి, అక్షత నా ప్లేస్లో పడుకుంది కాబట్టి అక్షత కిడ్నాప్ అయింది, నాకు అంతా అర్థమవుతుంది, అసలు ఇప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, మీరే ఇదంతా కిడ్నాప్ చేయించారని చెప్పి. అసలు నేను ఒక్క మాట గుండమ్మ గారికి చెప్పానంటే మిమ్మల్ని ఇంట్లో లేకుండా బయటికి పంపించేస్తాను, ఒక్క మాట నోరు విప్పానంటే ఇంకా మీ పని అయిపోతుంది, కానీ ఎందుకులే నా వల్ల మీరు బయటకు వెళ్ళడం అని చెప్పి ఆలోచిస్తున్నాను, అసలు నా మీద మీకు ఎందుకండి అంత కోపము, అసలు అక్షతకి నాకు కాలేజ్లో కోపం ఉందంటే అది వేరే విషయం, నీకెందుకండి నా మీద అంత కోపం, అసలు ఇటు గుండమ్మ గారి కూతురు మీద కూడా మీరు ఏదేదో గుసగుసలు మాట్లాడుకుంటూనే ఉంటారు, వాళ్ళ కూతురు కనిపిస్తే మీకేంటండి ప్రాబ్లం, నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఎవరికి తెలియకుండా ఏదో జరుగుతుంది, నన్ను గుండమ్మ గారిని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు, ఏదో జరుగుతుంది కానీ నేను వదిలిపెట్టను, తెలుసుకుంటాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇటు అక్షిత అటు వైష్ణవి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ మాటలకి. దాన్ని ఎంతో కాలం దాచలేరు, అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది, నేను తీరుస్తాను కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.